సో రాజ్ తరుణ్ కూడా ఆఖరికి ఇవేమీ చేయకుండా కామ్గా తప్పించుకున్నాడు. ఇంకా నేను ఉండలేను ఈ ఇంట్లో, అంటే ఆవిడతో రిలేషన్ లేకపోయినా కనీసం ఆవిడ ఉంటున్న ఇంట్లో అయినా ఉండలేను, ఆవిడ ఎట్లాగో రౌడీజం చేస్తుంది కాబట్టి వేరే ఎక్కడో బతుకుంటే దేవుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. పోనీ ఆ ఇల్లు అయినా ఉందని సంతోషపడచ్చు కదా. అక్కడితో అక్కడ నువ్వు రా, ఎక్కడ పోతావు, రోజు టార్చర్ చేసుకోవడానికి నాకు ఉండాలి కదా మనిషి. అంటే ఒక సైకోటిక్ ఆనందం పొందుతుందా ఈ అమ్మాయి అని అనిపించింది నాకు. సో ఐ థింక్ వీ ఆల్ షుడ్ హెల్ప్ రాజ్ తరుణ్. నిజంగా అతను బాధితుడు. ఇకపోతే రాజ్ తరుణ్ శుద్ధపూస కాదా అంటే రాజ్ తరుణ్కి ఏ రకమైన డ్రగ్స్ అలవాటు లేదనే విషయం క్లియర్ కట్. ఎందుకంటే అదే అలవాటు ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఫస్ట్ డౌట్ రాజ్ తరుణ్ మీద వస్తుంది ఈ అమ్మాయిని పట్టుకున్న తర్వాత. ఎప్పుడు వరలక్ష్మి దగ్గర నుంచే, వరలక్ష్మి దగ్గర పట్టుబడింది, తర్వాత రెండోసారి పట్టుబడింది. ఎప్పుడు కూడా రాజ్ తరుణ్ జోలికి ఎందుకు పోలేదు పోలీసులు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఉంటారు, కలిసి ఉంటారు, అన్నీ అయి ఉంటాయి, అన్నీ మనకు తెలియదు. బట్ అంత ఈజీ కాదు కదా మన ఎస్ఓటీ పోలీసులు. అని ఈయనేమన్నా సీఎం పిఎంఓ అంత బంధువులు కూడా కాదు కదా, మామూలు చోట హీరో కాబట్టి చేస్తారు. ఎందుకంటే లేదు కాబట్టే ఇవాళ ఆయన సేఫ్గా ఉన్నాడు. నీకు ఉంది కాబట్టే నేను తీసుకెళ్ళి 45 days పెట్టారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. సో నేను ఇంకా ఈ డ్రగ్స్ విషయం పక్కన పెడితే ఇంకా రాజధానికి వేరే అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి కాబట్టి అతను శుద్ధపోస కాదు అని నేను దీన్ని ఎలా చూస్తానంటే, ఈ అమ్మాయికి అఫైర్స్ కానీ ఆ అబ్బాయికి అఫైర్స్ కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్, దానికి నాకు సంబంధం లేదు. దానికి ప్రజలకు ఎటువంటి ఎఫెక్ట్ పడదు. కానీ నువ్వు డ్రగ్స్ అమ్మితే మాత్రం ప్రజలకు ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇలా మనిషిని క్రూరంగా టార్చర్ చేస్తే మాత్రం మనిషికి ఎఫెక్ట్ పడుతుంది. అది నా ప్రాబ్లం. నువ్వు చింటూతోనా లేకపోతే మస్తాన్ సాయితోనా ఎవరితో మూవ్ అయినా దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది అతని ప్రాబ్లం. రాజ్ తరుణ్ ఉండాలా వద్దా అనేది అతని ప్రాబ్లం. సో అతను క్లియర్గా చెప్తున్నాడు, ఐ డోంట్ వాంట్ సచ్ గర్ల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతనేమి కేసు పెట్టలే ఈమె మీద. ఈమె పెట్టి అతను సాక్ష్యాలు చూపిస్తుంటే అతను ఇప్పుడు మీడియాలో సాక్ష్యాలు చూపించకూడదంట, పోలీసులకి చూపించారు కరెక్ట్. కానీ ఈవిడ మీడియా ముందుకు వచ్చి చేసినప్పుడు, ఆయన క్యారెట్ బ్యాడ్ చేసినప్పుడు ఈయన మీడియా ముందు సాక్ష్యాలు చూపించడం తప్పేంటి? ఏం తప్పలేదు. సరే ఈ మధ్య రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్స్ కి కూడా రాలేదు బయటికి. ఎందుకు బయటికి రావట్లేదు మరి? ఇంత జరుగుతున్నా చెప్పొచ్చు కదా వచ్చి. నా తప్పలేదు. రీజన్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని తెలిసింది. అది రాగానే బయటకు వస్తాడు, అన్ని ప్రమోషన్స్ జరుగుతాయి. ఓకే. సో ఇప్పుడైతే ఎక్కడున్నారు ఏంటో ఏం తెలియదు రాజ్ తరుణ్. అంటే తెలుసుకొని అక్కడికి వెళ్ళి నేను చేసేది ఏం లేదు. బట్ నాకైతే తెలియదు ఎక్కడున్నాడో తెలియదు. సో డిప్రెషన్లో అలా ఏమైనా ఉన్నారా? నార్మల్గానే ఉన్నారు. ఇనిషియల్గా కొన్నాళ్ళు డిప్రెషన్లోనే ఉన్నాడు. బట్ ఒక్కసారి ఆయనకి కొంచెం జనాల్లోకి వచ్చి జనాదరణ లేదు, మనోడు పాపం అందరూ మనం అనుకుంటాం కదా అబ్బాయితే తప్పని, బై డిఫాల్ట్ మనం ముద్రహేస్తాం కదా. సో ఇప్పుడు యూటర్న్ తీసుకొని నేను వచ్చిన తర్వాత అతను కూడా అతని వైపు నిజం ఉంది అని చెప్పి నమ్మి అతనికి పాపం నిజంగా బాధితుడు. ఇట్లాంటి రక్షించాలమ్మా, మనందరం రక్షించాలి. అవును. ఇట్లాంటి వాడి దగ్గరికి మీడియా, పోలీసులు, కోర్టు అని లేదు ఇదిగో దీంతో కాపురం చేయి, దీంతో కాపురం చేసి సార్ నా వల్ల సార్ చంపేస్తుంది సార్ రోజు రాత్రి అంటుంటే కూడా మీరు వినకుండా పో అని చెప్పి తీసుకెళ్తున్నట్లేదా? ఎవరిష్టం వాళ్ళది. కంఫర్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కావాల్సిందే, నేను ధర్నా చేస్తాను, నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు కావాలంటే రోజు తీసుకొస్తే వాటితో తన్నుతూ కొడుతూ ఉంటే అదేం పైసాచికి ఆనందం అమ్మా. అవునవును. పొద్దున్నప్పుడు వదిలేసేయాలి. అయినా కూడా నీ మీద కేసు పెట్టలేదు మహానుభావుడు, ఇంత దారుణం చేస్తే నీ మీద పెట్టాలి కేసు. అవును. పెట్టకుండా పోయిందా నువ్వే రివర్స్లో కేసు పెట్టి. సార్ మీకు ఎంతో కొంత అవగాహన ఉందని చెప్పి తెలుసు నాకు, లైక్ కేసెస్కి సంబంధించి. సో లావణ్య మీద కరెక్ట్గా ఎలాంటి రాస్తారు, ఎలాంటి కేసెస్ వేయచ్చు, ఏమేమి సెక్షన్స్ వేయచ్చు? డిఫమేషన్ కేసు వేయచ్చు ఫస్ట్. ఓకే. అంటే తను చేసిన మీడియాలో చేసిన రచ్చ వల్ల అతనికి చాలా నష్టం జరిగి ఉంటుంది. ఓకే. ఓకే. అతనంటే పెద్ద స్టార్ కాబట్టి ఆయన సంపాదన వేరే కాబట్టి ఆయనకి సినిమాలు పోతే ఎంతెంత నష్టం, 50 కోట్ల దాకా ఆయన మీద డిఫమేషన్ వేయచ్చు. అవును. దీనికి తోడు తప్పుడు కేసులు పెట్టిన దానికి 211 సెక్షన్ కింద మళ్ళీ కేసు పెట్టచ్చు. అది 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అండ్ దీంతోపాటు ఎవిక్షన్ కూడా చేయదు. ఎవిక్షన్ అంటే ఇల్లు ఖాళీ చేసేయాలి. ఓకే. ఆయన సొంత కష్టాలతో కనుక్కునేది. ఇంకా వాళ్ళ అమ్మని ఎంత దారుణంగా దూషించిన దానికి కూడా ఆవిడ మీద కేసు పెట్టచ్చు. ఓకే. ఇతని కెరీర్ సర్వనాశనం చేస్తానని చెప్పి లైఫ్ థ్రెటన్ చేసిన దానికి కూడా ఇంకో కేసు పెట్టచ్చు. ఇన్ని కేసులు పెట్టచ్చు. ఆవిడ ఏమీ లేకుండా ఇట్టా కేసులు పెట్టగలుగుతుంది. మగాడి పక్కన న్యాయం ఉండి ఇంత కూడా నిజం ఎక్కడో దాక్కుంది. ఇదే నా దాన్ని బయటికి తీసుకురావడానికి నా ప్రయత్నం. అతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొస్తాడు, ఖచ్చితంగా ఈ కేసులన్నీ పెడతాడు, మీరు చూస్తారు. సరే ఇప్పుడు ఇంకొక కేసు కూడా వచ్చింది మిమిక్రీ ఆర్టిస్ట్ రవి పైన. ఇలాగే సేమ్ వైఫ్ వచ్చేసి ఇన్ని డేస్ లేదు కలిసి, ఇప్పుడు సడన్గా కావాలని, అండ్ ఆ అమ్మాయికి రిలేషన్స్ ఉన్నాయని చెప్పి కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు? ఒకసారి బ్రేకప్ అయిపోయింది, లేదా ఒకసారి విడాకులు అయిపోయాక మళ్ళీ కలిసి ఉండాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కలిసి ఉండాలి అనుకోవడం తప్పలేదమ్మా. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి బ్రేకప్ లేకపోతే ఇద్దరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, మేము కలిసి ఉందాం అనుకోవడంలో తప్పులేదు, కానీ హక్కు లేదు. ఆవిడ అనుకోవచ్చు నీకు సంబంధాలు ఉన్నాయి నాకు సంబంధాలు ఉన్నాయి కదా కలిసి ఉందాం అనుకోవచ్చు, కానీ హక్కు ఎప్పుడు వస్తుంది? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడే అవతల వాడు ఎదవైనా సరే నువ్వు నాతో ఉండు అనే హక్కు నీకు వస్తుంది. నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు నీకు బేసికలీ
నీకు అడిగే నైతిక హక్కు లేదు, అలాగే చట్టపరమైన హక్కు కూడా లేదు. ఓకే. సో ఫస్ట్ అదొకటి. ఇతను తప్పు చేసినా ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరికి విడిపోయే హక్కు వస్తుంది తప్ప కలిసి ఉండే హక్కు రాదు. కలిసి ఉండే హక్కు అనేది ఎవరైనా ఇద్దరు తప్పు చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు విడిపోదాం అనుకున్నా కూడా హ్యాపీగా విడిపోవడం. ఇంకొకరు కావాలనుకున్నా కూడా వాళ్ళు చేసేది ఏమి లేదు. రాజస్థాన్ కేసు అయినా అదే, ఈ కేసు అయినా అదే. ఓకే. ఇప్పుడు అమ్మాయిల వైపు చట్టం ఎక్కువ సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇలాంటివి అవుతున్నాయి అనుకుంటారా సార్? సపోర్ట్ అంటే కొంత పక్షపాతంగా ఉన్న మాట వాస్తవమే. కానీ మనం ఎడ్యుకేట్ చేయాలి జనాన్ని. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి మీద ఎవరైనా సరే అమ్మాయి ఇట్లా కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయి మీద తిరిగి అమ్మాయి తప్పుడు కేసు పెట్టి మనల్ని వేధిస్తుంది అని చెప్పి మనం కేసు పెట్టాలి. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా మస్తాన్ సాయి కేసు మన కేసు స్టడీ. మస్తాన్ సాయి అనే అబ్బాయి ఇట్లాగే దూషిస్తుంటే వాడు ఒకరోజు తిరగబడి కొట్టాడు వాళ్ళ అమ్మనంటే. కొట్టినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ దెబ్బలన్నీ పెట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇతని మీద రేపు, మర్డరు అన్ని ఛార్జెస్ పెట్టింది. పెట్టి సంవత్సరం 3 నెలలు అయింది. లాస్ట్ ఏప్రిల్లో పెట్టింది. ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్, జూలై సంవత్సరం 3 నెలలు 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో ఆ ఎఫ్ఐఆర్ దాటి కనీసం ఛార్జ్ షీట్ కూడా కాల. ఈ అమ్మాయి కనీసం మెడికల్ టెస్ట్కి కూడా వెళ్ళాల. ఏమి కేసు అసలు ఏం ముందుకు పోలా. అతను అరెస్ట్ కూడా కాల. కానీ అతనికి ఆ చుట్టుపక్కల జరిగిన అవమానం, అతను లాస్ అయిన ఇమేజ్ కానీ, అంతేకాకుండా అతను అమెరికా పోదాం అనుకుంటే లుకౌట్ నోటీస్ పెట్టి అతను బయటికి పోనివ్వకుండా ఆపి కెరీర్ చాలా నాశనం అయిపోయింది జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ వల్ల. అంత దారుణం అనమాట. సో అదే కనుక అంటే ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి ఏముంటుంది, లేదండి మస్తాన్ సాయికి నాకేదో చిన్న గొడవ అండి, మా మధ్య వెళ్ళాను, మేము సెటిల్ చేసేసుకుంటామండి. 1.5 సంవత్సరపు జీవితం నాశనం చేసి ఇప్పుడు ఇంత సింపుల్గా ఒక మాట అంటే ఎంత దారుణమ్మా. ఒక అబ్బాయి జీవితం అంటే జీవితమే కదా. సరే అబ్బాయి జీవితం జీవితమే కాదు, కుక్క అనుకుందాం పోని, అబ్బాయి జీవితం కాదు. కానీ వాడు నమ్ముకొని ఒక అమ్మో లేకపోతే అక్కో చెల్లు అమ్మాయి జీవితమే అనుకుందాం జీవితం. వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి కదా. మీరు అంత స్వార్థంగా ఆలోచించే వాళ్ళైనా సరే అలాగైనా ఆలోచించండి కనీసం. అవును సరే. ఇప్పుడు లావణ్య ఇదంతా ఎందుకు చేస్తుంది అనుకుంటారు? మీ సైడ్ నుంచి మీరు ఏమనుకుంటున్నారు? డబ్బుల కోసమా, రాజ్ తరుణ్ కోసమా? రాజ్ తరుణ్ తప్ప ప్రపంచంలో నన్ను ఎవరు భరించలేడు అనే విషయం వాడికి అర్థమైంది. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఆయన కూడా భరించే స్థితి దాటిపోయాడు. సో ఇప్పటికైనా మనిషి మారి అంటే ఇప్పుడు ఆవిడ మారినంత మాత్రం అతను తీసుకుంటాడని లేదు. జీవితంలో ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు బిహేవియర్, అంతా తప్పులు మనవి చేసి అవతల వాడిని నిందించడం అనే దారుణమైన సైకాలజీ, ఇవన్నీ మానుకొని మంచిగా ఉంటే ఈ రేపు ఫ్యూచర్లో అయినా సరే ఏమన్నా లేకపోతే ఇంకోటి కూడా ఏదో రకంగా ఇరికించాలని చూస్తాడు. ఏంటంటే ఏదో రకంగా కేసులు పెడతాను బెదిరించి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అమ్మాయి అనే కార్డు సానుభూతి వస్తుంది, మీడియా వస్తుంది. సరే ఇప్పుడు హీరోయిన్ పైన కూడా తను ఎలిగేషన్స్ చేసింది కదా, ఇంకో హీరోయిన్ నార్త్కి సంబంధించిన హీరోయిన్, తను కూడా బయటకు రావట్లేదు మరి. అదేమా ఇందాక ఒక మాట అన్నారే, మామూలుగా సగటు మహిళ ఎలా వస్తుంది సార్ ఇంత వల్గర్గా బయటకు వచ్చేది. అందరు మహిళలు ఇలా బయటికి రారమ్మా. వాళ్ళకి ఒక ఫ్యామిలీ, ఒక రెస్పెక్ట్ ఉండేవాళ్ళు ఇలా బయటకు వచ్చారు. నిజంగా అలాంటి మహిళ బయటకు వచ్చిందంటే ఆ తీరు వేరే ఉంటుంది. ఇలా బెదిరింపులు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, నిరాహార దీక్ష చేస్తా, నాకు న్యాయం కావాలి అని చెప్పి ఊరికే ఛానల్స్ దగ్గర తిరిగి ఇలాంటివన్నీ కూడాను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. మీకు సార్ అలా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పుడు మీకు కూడా ఇండైరెక్ట్గా వచ్చాయి. అండ్ ఇప్పుడు ఏమో కేసులు పెడుతున్నారు. ఏదో రకంగా నన్ను ఆపాలి. ఇప్పుడు నేను చేయకపోయినా మీరైనా చేసి ఉండాల్సింది ఈ పని. ఇప్పుడు 10 మంది చేశారనుకోండి, ఎంతమంది మీద కేసు పెడతారు? ఒక్కడే మాట్లాడుతున్నాడు కానీ అందరు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఇప్పుడు జనరల్గా రాజ్ తరుణ్ కావచ్చు, వాళ్ళ మదర్కి జస్టిస్ అంటున్నారు. నేను చెప్పే దాంట్లో పాయింట్ ఉంది అని జనాలకి అర్థం అయితే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. రేపు నాకు ఏదైనా వాళ్ళు వస్తారు నా కోసం అనే నమ్మకం నాకు ఉంది. రాకపోయినా పర్లేదు, నా పోరాటం ఆగదు, తప్పుడు కేసులు ఆపాలి అంతే. మరి మీ మీద పడ్డ కేసుకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఏమో తెలియదు, ఆవిడ ఏం కేసు పెట్టిందో మహాతల్లి చూడాలి, చూసిన తర్వాత తెలియదు. మీరు కాల్ ఏమైనా చేసి అడిగారా మరి ఏంటి కేసు పెట్టారంటే? అట్లాంటి పనులు చేయను. ఒక డ్రగ్ పెడ్లర్కి నేను ఫోన్ చేసి నా కాంటాక్ట్ ఆవిడ దగ్గర ఉన్నా లేకపోతే ఆ లిస్ట్ ఉన్నా కూడా రేపు ఆవిడ మళ్ళీ ఇంకెక్కడన్నా పట్టు పెడితే దాంట్లో మనల్ని నేను దగ్గరికి ఇస్తాను, నాకు ఇది ఉంది, నేను చేయను. ఓకే సరే. అంటే మీరు బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు అంటే అంత ఇరిటేషన్ అట్లానా లేదా తిను అని ఇలా? నేను మీతో మాట్లాడినప్పుడు కూడా అమ్మానే మాట్లాడతాను. నాకు నేను ఆ అమ్మాయికి ఇచ్చే గౌరవం అది. నేను ఎవరిలో అయినా అమ్మనే చూస్తాను. అంత అంత గౌరవం నాకు అమ్మాయి అంటే. కానీ అసలు మీరే గమనించారు కదా, సాటి మహిళ అనుకోవడానికి లేదమ్మా. ఇది 1 in lakh అంతే. అదే సైకలాజికల్ డిజార్డర్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ తెలివితేటలు కూడా అట్లాగే ఉంటాయి. ఏంటంటే చాలా బయటకు వస్తే చాలా మహానటిగా నటించారు. మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు. ఇందాక మీరు ప్రస్తావించిన వీడియోలో ఆన్ ద స్పాట్ యాక్షన్, ఆన్ ద స్పాట్, అప్పుడే నవ్వుతుంది అప్పుడే ఏడుస్తుంది. అవును. సరే సార్, ఈ క్వశ్చన్ మీకు నచ్చుతుందో లేదో తెలీదు. ఒకవేళ లావణ్య మీ సిస్టర్ అయితే మీరేం చేసేవాళ్ళు?
మెంటల్ హాస్పిటల్లో చేర్పించేవాడిని. ఉమ్. సింపుల్. మెంటల్ హాస్పిటల్లో చేర్పించేవాడిని అంతే.